జై శ్రీరామ్. భారత మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈ మధ్యన మన వైసీపీ నాయకుడు, మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా భూమి యాజమాన్యపు యాక్ట్, అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారండి. దీన్ని అమలు చేయడానికి దీన్ని ఆల్రెడీ అమలు అవడానికి 2022 అక్టోబర్లోనే దీన్ని రూపాంతరం చెందింది. ఇదిగోండి, ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022. దీని ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోయిన నెలలో అమల్లోకి తెచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అంటే ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టం ప్రజల పాలిట యమపాసం కాబోతుంది. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల పాటు ప్రజలతో మమేకమై సేవలు చేసే రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతపడిపోతున్నాయి. పైన తెలిపిన చట్టం ప్రకారం భూ ఆధారిక సంస్థ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి, అంటే TRO అంటారని, నియమితమైన తర్వాత ప్రజల తాలూకు స్థిరాస్తులన్నీ అట్టి TRO పరిధిలోకి వెళ్ళిపోతాయి. మీ అమ్మాయికి మీరు పొలం ఇస్తూ దానపట్ట దస్తావేజు రాయించాలంటే ఆ TRO నుంచి అనుమతి పొందాలి. మీ అవసరాలకి మీ ఆస్తి అమ్ముకోవాలన్నా TRO అనుమతి కావాలి. మీరు బాకీ రాబెట్టుకోవడానికి కోర్టు నుంచి తనఖా డిగ్రీ పొందితే దాన్ని TRO దగ్గర తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. సదరు డిగ్రీని అమలుపరచమని కోర్టుకు వెళ్ళాలంటే TRO నిరభ్యంతర పత్రం ఇవ్వాలి, అంటే NOC. మీరు స్థిరాస్తి కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత దాని TRO దగ్గర తిరిగి నమోదు చేయించుకోవాలి. మీ ఆస్తికి సంబంధించి TRO చేసినదే తుది నిర్ణయం. దాన్ని మీరు సాధారణ సివిల్ కోర్టుల్లో సవాలు చేయడం కుదరదు. మీ ఆస్తిని కానీ TRO ఎట్టి పరిస్థితుల్లోనైనా తన వద్దనున్న వివాదాల నమోదు రిజిస్టర్లో కనుక చేర్చినట్లయితే సదరు చేరుకును మీరు హైకోర్టులో తప్ప ఇక కింద కోర్టులో సవాలు చేయడానికి వీలు కాదు. TRO నియమితమైన తర్వాత పెండింగ్లో ఉన్న దావాలను కూడా TRO పరిధిలో ఉంచి నమోదు చేయించుకోవాలి. మీకు భిన్నంగా ఏదైనా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మీరు సదరు తీర్పును పై కోర్టులో అప్పీల్ చేయాలనుకుంటే TRO దగ్గర ముందు నమోదు చేయించుకొని సదరు ధృవపత్రమును సదరు అప్పీలుతో జతపరిచి మాత్రమే అప్పీల్ చేసుకోగలుగుతారు. పై సందర్భాల్లో ఆ TRO కనుక మీ వివాదాన్ని నమోదు చేసి సర్టిఫికెట్ ఇవ్వకపోయినట్లయితే మీరు వేసిన దావా కానీ అప్పీల్ కానీ చెల్లకుండా పోతుంది. మీ ఆస్తికి సంబంధించి మీరు ఎవరికైనా పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే సదరు విషయాన్ని TRO దగ్గర నమోదు చేయించుకోవాలి. ఇన్ని మాటలు అనవసరం. మీ ఆస్తికి సంబంధించి ఇక ముందు మీరు ప్రతి క్షణము TRO చుట్టూ బ్రతకవలసి ఉంటుంది. సదరు TRO మాత్రం స్థానిక శాసనసభ్యుడు లేదా పార్లమెంటు సభ్యుడు, అంటే ఎమ్మెల్యే, MP చేతిలో ఉంటారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటారు. ఇక ముందు ప్రతి పౌరుడు బ్రతుకు బానిస బతుకుగా మారిపోతుంది. ఎందుకంటే మనం పొలం అమ్మాలనుకోండి, ఎమ్మెల్యేకి లంచం ఇవ్వాలి, ఎంపీకి లంచం ఇవ్వాలి, TROకి లంచం ఇవ్వాలి. వీళ్ళందరికీ ఇచ్చాక గజం 100 రూపాయలు అనుకోండి, మీకు మిగిలింది 10 రూపాయలు మాత్రమే. అదే పుచ్చుకోకపోతే అది కూడా వాళ్ళు దుబ్బుతారు. ఆ విధంగా యాక్ట్ని తీసుకొస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మాకు అమ్మఒడి డబ్బులు ఇచ్చాడు, అప్పఒడి డబ్బులు ఇచ్చాడు, నాన్నమ్మఒడి డబ్బులు ఇచ్చాడు అని చెప్పి మీ ఆస్తులు అన్నీ కూడా వాళ్ళు దొబ్బడానికి ముందే ప్లాన్ వేశాడు. అందువల్ల దయచేసి ఈ ఎన్నికల్లో వాడిని ఓడించి మన బ్రతుకులు మనం బతికేటట్టు మన ఆస్తులు మనం కాపాడుకోవాలి. చెత్త పన్ను వేసాడు, మీకు గుర్తులేదా? అలాగే బెడ్రూమ్ పన్ను వేసాడు, బాత్రూమ్ పన్ను వేసాడు, అన్ని పనులు వేస్తున్నాడు. కాబట్టి మీరు ఎక్కడైనా తగు నిర్ణయం తీసుకుని ఈ వచ్చే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తిగా ఓడించి మన ఆస్తులు మనం కాపాడాలి. లేకపోతే మీ ఇల్లు మీ పేరు మీద ఉండదు, మీ భూములు మీ పేరు మీద ఉండవు.
మారిపోతాయి. మీరు తెలుసుకునే లోపు ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు తిరిగి పోలీసులతో వచ్చి మీ ఆస్తుల్ని మీ యొక్క ఇంటిని స్వాధీనం చేసేసుకుంటారు. మీరు చేయవలసింది ఏమీ లేదు, నడి రోడ్డు మీద పడి అడుక్కుని తినాలి. ఇది మన బ్రతుకులు ఇలా తయారవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈసారి కానీ వచ్చాడంటే మన జీవితాలన్నీ కూడా బానిస జీవితాలు అయిపోతాయి. ఇది మీరు గమనించుకోండి. దయచేసి ఈ యాక్ట్ పోవాలి అనుకుంటే తప్పనిసరిగా అన్ని ఓడించాలి. అందరూ వెళ్ళి ఓటు వేసి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తిగా ఓడించండి. ఆ పార్టీలో ఎవరో నాయకుడు మంచివాడు ఉంటాడు అనుకోండి, వాడికి ఓటు వేయకండి. వాడికి ఓటు వేస్తే ఈ ఓటుని తీసుకెళ్ళి వాడికి ఇస్తే వాడు ఆ విధంగా మనల్ని తంటాడు. వీడు మాత్రం అడగడు. ఎందుకంటే వీడు గెలిచాడు కదా, వీడు గెలిచిన దానికి వీడు తృణమో పణమో చిత్తం బత్తం పడేస్తాడు, వీడు దొబ్బుతాడు, ఈ నోరు మూసి కూర్చుంటాడు. అందువల్ల మా శాసనసభ్యుడు, మా ఎమ్మెల్యే మంచివాడు, మా ఎమ్మెల్యే ఎలా బాగు చేసాడు అనుకోకండి. ఆ బాగు చేసిన దాంట్లో కూడా ఎంతో డబ్బు కమిషన్ దొబ్బుతూనే ఉంటాడు వీడు. అందువల్ల దీన్ని గమనించుకుని మీరు తగు నిర్ణయం తీసుకుని వచ్చే ఎన్నికల్లోనే ఈ పార్టీని ఓడిస్తారని మరీ కోరుకుంటున్నాను.